ఇంపార్టెంట్ లెవెల్స్ ఆల్రెడీ యూట్యూబ్లో లైవ్ పెట్టాను కదా, అందులో చూడండి. లేదా ఒకసారి చెప్తానంటే ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇది మార్కెట్ నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, ఈ రెండు లెవెల్స్ కొంచెం గ్యాప్ బోర్డర్స్ కింద ఓపెన్ అవుతాయి. కానీ గ్యాప్ మరీ అంత పెద్దదేం లేదు కదా, సో అలాంటప్పుడు ఇవి అంత రెసిస్టెన్స్గా ఉండడం కంటే బ్రేక్అవుట్ ఈజీగా అయిపోద్ది. ఓకే, కానీ బ్రేక్అవుట్ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా, ఆ డిమాండ్ జోన్ మన అందరికీ తెలిసి మార్కెట్ సపోర్ట్ క్యాన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ క్యాన్ టర్న్ టు సపోర్ట్ కదా. సో ఇనిషియల్గా ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ కింద టర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈరోజు సిపిఆర్ అనేది కొంచెం వైడ్గానే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అయినా సైడ్ వేస్గా ఉండొచ్చు ఛాన్సెస్. నిఫ్టీ అయితే ప్రీవియస్ సెషన్ హై సప్లై జోన్ అక్కడ నుంచి క్రాష్ ఉంది. అండ్ దెన్ ఈ లెవెల్ కూడా కొంచెం స్లైట్గా ఇంపార్టెంట్. అగ్రెసివ్గా మార్కెట్ పైకి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంది, కానీ ఇక్కడ సెల్లర్స్ రానివ్వలేదు ఇక్కడ. సో ఈ లెవెల్ అందుకే బ్లాక్ లైన్తో మార్క్ చేసుకున్నాం. దీనికి సప్లై జోన్, దాని తర్వాత గ్యాప్ బోర్డర్. సో కంపేరింగ్ టు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ బోర్డర్స్, నిఫ్టీ గ్యాప్ బోర్డర్ ఈజ్ పవర్ఫుల్. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఇచ్చి బౌన్స్ అయినా ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని అనుకుంటున్నాను. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వీ షేప్ రివర్సల్ ఉండొచ్చు, లేదు ఈ లెవెల్ డిమాండ్ జోన్ 20 MA బ్రేక్అవుట్ చేస్తే చెప్పలేం, నెక్స్ట్ డిమాండ్ జోన్ దగ్గర కూడా వచ్చేయచ్చు మార్కెట్. సో ఈరోజే కాదు నిన్న కూడా అంతే, వ్యూ అనేది ప్రాపర్గా బుల్లిష్ అని లేదు, బేరిష్ అని లేదు. సో చూద్దాం ఏమవుతుందో ఈరోజు. సో ఫస్ట్ క్యాండిల్ చూసి ప్రైస్ యాక్షన్ ఎక్కడ ఓపెన్ అవుతుందో మార్కెట్, ఆ తర్వాత డెసిషన్ అనేది చూద్దాం. ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ కింద ఓపెన్ అవుతుంది. సో S1కి S2కి మధ్యలో ఓపెన్ అవుతుందని చెప్పి ప్రీ అనాలిసిస్లో చెప్పాను కదా, సో ఎగ్జాక్ట్గా అక్కడ ఓపెన్ అవుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకుంటే 20 MA కూడా చేంజ్ అవుతుంది, అది కూడా మార్చుకుందాము. 20 MA ఇప్పుడు కొంచెం స్లోప్ అవుతుంది పైకి. సో 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే మార్కెట్ 3-4 డేస్ నుంచి మార్కెట్ కిందకైతే వస్తుంది, కాకపోతే ట్రెండ్ ఓవరాల్ ఎక్కడ ఎలా ఉంది అన్నది 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ చెప్పేస్తుంది. ఓకే, సో 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఎలా ఉంది, మార్కెట్ స్లోప్ అవుతుంది పైకి. సో 5 minutes టైం ఫ్రేమ్లో అది ఇంపార్టెంట్. కానీ మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే ఈ లెవెల్ ఇక్కడి నుంచి బౌన్స్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA చూద్దాం ఎక్కడ ఉందో. డైలీ టైం ఫ్రేమ్లో 20 MA టర్న్ అయింది, కిందకి టర్న్ అయింది. అది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, 20 MA అనేది చూసుకోండి. సో ఈరోజు మార్కెట్ సైడ్ వేస్గానే ఉంటుంది అనుకుంటున్నాను. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ చూసి ఏమీ షార్ట్ ఎంట్రీ వెళ్ళాల్సిన పని లేదు. సో చూడండి, ఈరోజు మార్కెట్ మేబీ సైడ్ వేస్ ట్రెండింగ్గా ఉంటే అది మనం ఫండమెంటల్గా న్యూస్ బట్టి అని చెప్పి అనుకోవచ్చు. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 20 MA అని చెప్పి మార్క్ చేస్తున్నాం కదా, అక్కడి నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ అలాగని చెప్పి ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్తామంటే మనకి ఇక్కడ ఏముంది, సిపిఆర్ ఉంది కదా. సో సిపిఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. వేరే నిఫ్టీ అయితే ఫస్ట్ క్యాండిల్ ఇది కూడా అంతే, బుల్లిష్ క్యాండిల్. కాకపోతే దీనికి ప్రీవియస్ సెషన్ లో అయితే రెసిస్టెన్స్ ఉంది ప్రెజెంట్. సో అది కూడా ఇంపార్టెంటే. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మార్కెట్ ప్రీవియస్ డే లో నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ట్రెండ్ కూడా బేరిషే కాబట్టి సో మార్కెట్ రివర్సల్స్ కోసం ఎక్కువ చూస్తూ ఉంటుంది. వెయిట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్యాండిల్లోనే లాంగ్ వెళ్ళడానికి ఆపర్చునిటీ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇమీడియట్గా సిపిఆర్ ఉంది రెసిస్టెన్స్. నిఫ్టీకి అయితే ప్రీవియస్ సెషన్ లో ఉంది రెసిస్టెన్స్ కింద. ఫస్ట్ క్యాండిల్ చూసి చాలామంది ఏమనుకుంటారు, బుల్లిష్ క్యాండిల్ ఇది, ఫస్ట్ క్యాండిల్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళిపోద్ది మార్కెట్ అని చెప్పి అనుకుంటారు. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే ఎంట్రీ కాదు, రిస్క్ ఎంత ఉంది అన్నది చూసుకోవాలి మీరు. ఓకే, సో మీరు రిస్క్ ఎంత, ఫర్ సపోజ్ మీరు ఎంట్రీ అక్కడ తీసుకున్నారనుకోండి, ఎంట్రీ అక్కడ తీసుకుంటే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, క్యాండిల్ లో దగ్గర పెట్టుకోవాలి. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇక్కడ నుంచి సిపిఆర్ బ్రేక్అవుట్ అయిందని లాంగ్ ఎంట్రీ వెళ్తే స్టాప్ లాస్ 400 పాయింట్స్ పెట్టుకోవాలి. ఓకే, సో చాలా కష్టమైన పెద్ద స్టాప్ లాస్. ఇక్కడ ప్రెసెంట్ అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ అని చాలామంది అనుకుంటారు, కానీ ఇక్కడ నిఫ్టీ చూడండి ఏమవుతుంది, నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ దగ్గరికి వెళ్తుంది, నిఫ్టీకి సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది. అలాంటప్పుడు ఎటువంటి ఎంట్రీస్ అయితే తీసుకోకూడదు. ఓకే, R1 దగ్గర రిజెక్షన్ జరిగింది, మార్కెట్ కిందకి వస్తుందా అంటే అఫ్కోర్స్ R1 ప్యూర్ రెసిస్టెన్సే, మార్కెట్ కిందకి వస్తే రావచ్చు. కానీ చెప్తున్నాను కదా, నిఫ్టీ అనేది ఇప్పుడు డేలో సపోర్ట్ దగ్గర ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే రాదర్ దాన్ టేకింగ్ ఎనీ ట్రేడ్స్, మనం జస్ట్ క్యాజువల్గా అలా కూర్చొని చూడాలి అంతే. మార్కెట్ ఏం చెప్తుందో, ప్రైస్ యాక్షన్ ఏం జరుగుతుందో చూడాలి. సో ఇప్పుడు నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంటే డేలో నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు, బ్యాంక్ నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్ళిపోద్ది. లేదు బ్యాంక్ నిఫ్టీ R1 ప్యూర్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగి కిందకు వచ్చింది అనుకోండి, నిఫ్టీ కూడా కిందకు వస్తుంది.
సో వైస్ వర్సా ఏమవుతుందో తెలియదు, కాసేపు అయితే వెయిట్ చేద్దాం. ఏమవుతుంది, R1 దగ్గర రిజెక్షన్ అయితే జరిగింది. అండ్ నిఫ్టీ అయితే ఏమవుతుంది, డేలోనైతే బ్రేక్అవుట్ చేసింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ఎటువంటి అయితే ఏం లేదు, ఎందుకంటే అక్కడ నుంచి కూడా పారాబాలిక్ బ్రేక్అవుట్. ఇది డేలో బ్రేక్అవుట్ అయిందని చెప్పి అందరూ షార్ట్ ఎంట్రీ అనుకుంటారు, కాకపోతే పారాబాలిక్ బ్రేక్అవుట్ అంటే ఏంటంటే మార్కెట్ కంటిన్యూస్గా కిందకే వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు దీన్ని పారాబాలిక్ బ్రేక్అవుట్ అంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అందరూ ట్రాప్ అవుతారు, డేలో బ్రేక్అవుట్ అయింది కదా షార్ట్ వెళ్దామని. కానీ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ ఏముంది, డిమాండ్ జోన్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి అగ్రెసివ్గా మూవ్ అయింది కదా 23rd మే. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అయినా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ మార్కెట్ పైకి మళ్ళీ వెళ్ళొచ్చు. వీళ్ళందరూ స్టాప్ లాసెస్ కూడా ఈ క్యాండిల్ పైన ఉంటాయి. సో ఈ క్యాండిల్ బ్రేక్ అయితే మార్కెట్ కంపల్సరీ పైకి, కంపల్సరీ కాదు మార్కెట్లో ఏది కూడా 100% లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఓకే ఈ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి ఈ క్యాండిల్, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో బ్రో ఇప్పుడు 1 లాట్ ఆప్షన్ బయింగ్ చేసి ప్రాఫిట్ 2K అండ్ లాస్ 1K పెట్టుకున్నా బ్రో, బట్ అది 500 నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు 1 లాట్ ఆప్షన్ బయింగ్ చేసి ప్రాఫిట్ 2K అండ్ లాస్ 1K పెట్టుకున్నా, ఓకే 1500 to 800 వస్తే స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటున్నారు. సో ఆప్షన్ బయింగ్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ కొంచెం రిస్కీ, కానీ 1800 ప్రాఫిట్ ఆల్మోస్ట్ వచ్చింది కాబట్టి మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోండి, నో ప్రాఫిట్ నో లాస్కి. ఆప్షన్ సెల్లింగ్ అయితే మీరు 1800 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఒక 900 ప్రాఫిట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ దగ్గర. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ మార్కెట్ కిందకు వస్తున్న కొద్దీ మెల్టింగ్ అనేది అవుతుంటుంది, వేరే ఆప్షన్ బయింగ్ అంత ఏమి ఉండదు. మార్కెట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత తీసుకోవాలి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం, ఓకే. సో అంత ఫాస్ట్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంటుంది. రాదర్ దెన్ దట్ కాస్ట్ పెట్టుకోండి, ఓకే, అప్పుడు రిస్క్ తగ్గించుకున్నట్టు అవుతుంది కదా. సో వస్తే ప్రాఫిట్ వస్తుంది, ఇంకొక 500 కానీ 200 కానీ వస్తే మీకు 2000 1:2 వచ్చేస్తుంది. లేదంటే మీరు రిస్క్ ఈ రిస్క్ ఉండదు. సో చాలామంది భయపడేది అక్కడే 1500 ప్రాఫిట్ వచ్చింది కదా, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత 1000కి వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా స్క్వేర్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. అలాంటివి చేయకండి, మినిమం 1:2 అనేది ఫాలో అవ్వండి. మీ రూల్స్ అనేవి మీరు ఫాలో అయితే లాంగ్ టర్మ్లో గ్రీన్లో ఉంటారు. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. సో నిఫ్టీ 22,000 పుట్ ఆప్షన్ తీసుకున్నాను, 60 దగ్గర 62 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ ఒక 92 పెట్టుకుంటాను. సో చెప్పాను కదా డిమాండ్ జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్ అని, సో అక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, సో అందుకు తీసుకున్నాను. స్టాప్ లాస్ చిన్నదే ఉంటుంది, ఓకే. డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్. సో మార్కెట్ కిందకి వస్తుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోద్ది. సో ప్రెసెంట్ అయితే 300 అలా నెగిటివ్లో ఉంది. సో స్పాట్ ప్రకారం అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, కాకపోతే మనకి ఆప్షన్స్లో కొంచెం ఇదే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు ఇంకా 300 అలాగనే ట్రేడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయింది అనుకో మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ పైకి వెళ్ళొచ్చు కదా. సో కొంచెం హోప్తో అయితే ఉందాము ఈ రోజుకి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది, 20 EMA సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే ఇక్కడ నుంచి నిఫ్టీ కూడా ఏమన్నా జరగవచ్చు, ఈవెన్ దో ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయినా. అండ్ చూద్దాము మార్కెట్ అయితే ఏమవుతుందో. ఎనీహౌ రిస్క్ అయితే తగ్గించుకున్నాం కదా, రిస్క్ 2500 కాబట్టి ఈ ట్రేడ్లో వరి అవ్వాల్సిన పని ఏం లేదు. వన్స్ ఇది హిట్ అయిపోతే 78 హిట్ అయితే క్లోజ్ చేస్తాను ట్రేడ్ని, 500 వరకు నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో సెంట్రల్ పివట్ దగ్గరికి వచ్చింది, 20 EMA బ్రేక్అవుట్ చేసింది. సో సెంట్రల్ పివట్ సపోర్ట్ ఇస్తే హోల్డ్ అవుతుంది, లేదంటే మార్కెట్ ఇంకా బేరిష్నెస్ అన్నట్టు. సో చూద్దాం, 1000 రూపీస్కి నెగిటివ్గా అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అలా ఉంది, నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది, ఓకే. నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. సో షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా, మరి బ్రేక్అవుట్ అయిందని చెప్పి మీరు అడగొచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ అక్కడ ఉంది, సిపిఆర్ సపోర్ట్ ఉంది, 20 EMA సపోర్ట్ ఉంది, 20 SMA సపోర్ట్ ఉంది, సెంట్రల్ పివట్ సపోర్ట్ ఉంది. ఇన్ని సపోర్ట్స్ దగ్గర ఎటువంటి షార్ట్ ఎంట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక మార్కెట్ వస్తే కిందకి రానివ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటి డేలో, సో చెప్పాను కదా డిస్కౌంట్ ప్రైస్ అని, డిస్కౌంట్ ప్రైస్ దగ్గర మేబీ లాంగ్ ఎంట్రీ వెళ్దాము ఒకవేళ ఇది స్టాప్ లాస్ హిట్ అయితే. సో ప్రెసెంట్ అయితే ఇది రిస్క్ 2500 కాబట్టి ఇంకొక 1500 ఉంది, అది హిట్ అయితే క్లోజ్ చేద్దాం, ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అయితే వచ్చింది, మరి చూడాలి నిఫ్టీ ఏమవుతుందో. నిఫ్టీ ట్రెండ్ అయితే బేరిష్గానే ఉంది, ఓకే. ఎప్పుడైతే డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయిందో ట్రెండ్ బేరిష్ అన్నట్టు. కాకపోతే ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు కదా అని హోప్తో అయితే మనం ఉన్నాం, ఎందుకంటే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం. యాక్చువల్గా వన్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మనకి స్టాప్ అండ్ రివర్సల్ తీసుకోవచ్చు. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ
షార్ట్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకోవచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఏంటి, ఇందాక ఆల్రెడీ మార్నింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా చూస్తూ ఉండాలి ప్రైస్ యాక్షన్. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది, సిపిఆర్ సపోర్ట్ ఉంది కాబట్టి హై ప్రాబిలిటీ, అంటే అక్కడ నుంచి ఏమైనా పైకి వెళ్తే వెళ్ళొచ్చు అని. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఇప్పుడు పైకి తీసుకెళ్తే నిఫ్టీ ఇవన్నీ కూడా అందరినీ కూడా ఈ డిమాండ్ జోన్ బ్రేక్ అవుట్ అయిందని ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అవుతే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. లేదు మనమే ట్రాప్ అయితే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి, మన డే లాస్తో ఎండ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 1000 వరకు వెళ్ళింది నెగిటివ్ ఎంటీఎం. సో 68 వరకు వెళ్ళింది అనుకోండి ఇది డెప్త్ చూసుకుంటే. హై 73 వరకు వెళ్ళింది. 78 హిట్ అయితే స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోద్ది. 79, సో 79 హిట్ అయితే ఎగ్జిట్ అవుద్దని చెప్పి చూస్తున్నాను. 2500 లాస్ వస్తుంది. సో కాబట్టి పర్వాలేదు. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఏమైనా సపోర్ట్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు మనది నిఫ్టీ ట్రేడ్ కూడా పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏమవుతుంది, మార్కెట్ అందరినీ కూడా ట్రాప్ చేసింది ఇక్కడ. సో ఎవరైతే షార్ట్ వెళ్ళో అందరిని ట్రాప్ చేసింది అనుకుంటున్నాను. కాకపోతే మెయిన్ ట్రాప్ ఎక్కడంటే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర డేలో బ్రేక్అవుట్ అయింది కదా. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు అని నా ఐడియా, అనుకుంటున్నాను అంతే. ఓకే, మళ్ళీ నేను లాంగ్ ఎంట్రీ తీసుకోను. ప్రెజెంట్ చూసారు కదా 1000 రూపీస్ లాస్ నుంచి మళ్ళీ 1000 రూపీస్ గ్రీన్ అయితే ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్. సో అంటే కిందకి రాదని ఏం కాదు, కిందకి వస్తే రావచ్చు, కానీ వస్తున్నప్పుడు స్టాప్ లాస్ తీసుకుంటాం. రిస్క్ ఏమో 2500 ఈ ట్రేడ్లో. ప్రాపర్గా అయితే క్లోజ్ అవ్వలేదు, 39 సెకండ్స్ ఉంది. సో ఇక్కడ మార్కెట్ పైకి వచ్చి రాగానే ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ కిందకి పుష్ చేస్తున్నారు ప్రైస్ని. సో చూడాలి, ప్రాపర్గా అయితే బుల్లిష్నెస్ రావాలి. ఈ లెవెల్, ఈ బ్లాక్ లైన్ ఏదైతే మార్క్ చేసుకున్నామో దాన్ని క్రాస్ చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, సో ఇంకా 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రిజెక్షన్ అయితే జరుగుతుంది నిఫ్టీలో, అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కానీ మార్కెట్ అక్కడి నుంచి సెల్లర్స్ కూడా ఉన్నారు, ఈక్వల్గా పుష్ చేస్తున్నారు. నిఫ్టీ ఆపోజిట్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆపోజిట్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 20 ఏమో 20 అండ్ 20 SMA కిందకి స్లో పోతుంది, అంటే మార్కెట్ బేరిష్ ఉన్నట్టు. బ్యాంక్ నిఫ్టీ 20 SMA పైన ఉంది ఇప్పుడు, అంటే మార్కెట్ బుల్లిష్ ఉన్నట్టు. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో మనకి మాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది, 115 to 60 పాయింట్స్ వరకు వెయిట్ చేస్తే. కాకపోతే మన రిస్క్ 2500 కాబట్టి రివార్డ్ కూడా చూడాలి. లైక్ 5000 దగ్గర వచ్చినప్పుడు ఏమైనా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటామో, లేదంటే మార్కెట్ మూమెంట్ చూసి ఎగ్జిట్ అవుతాము, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతే అఫ్కోర్స్ క్లోజ్ చేస్తాము. ఒకవేళ మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి, ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ పెట్టుకున్నామో లాంగ్ పొజిషన్ ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం కదా, ఈ క్యాండిల్ దగ్గర నార్మల్గా అయితే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే కింద ఇక్కడ పెట్టుకుంటున్నాను. టేక్ ప్రాఫిట్ 1:2 ఎక్కడ వస్తుంది, ఆల్మోస్ట్ డే హై. ఓకే, సో డే హై వరకు ఉంచుకుంటాను. ఓకే, సో డే హై హిట్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాను, లేదంటే వెయిట్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి. సో ఆల్మోస్ట్ 2000 వరకు వెళ్ళింది ఎంటీఎం, మళ్ళీ బ్యాక్ వచ్చింది ఇప్పుడు. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది ఇప్పుడు. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అందరూ ట్రాప్ అవ్వచ్చు, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అని. ప్రెసెంట్ రిస్క్ అయితే 2500 కదా, 2500 రిస్క్ అయితే తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 1:1 అయితే వచ్చింది. 5000 వస్తే 1:2 కూడా వచ్చేస్తుంది మనకి. సో ఫస్ట్ టార్గెట్ 40 ఇచ్చాం కదా, ఎవరైనా ఫస్ట్ టార్గెట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బ్రేక్అవుట్ అవ్వట్లేదు ఆ బ్లాక్ లైన్, ఆ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అక్కడ చూడండి. సో ఆల్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ అక్కడ సెల్లర్స్ ఉన్నారు, అండ్ దెన్ సేమ్ టైం ఇక్కడ 20 MA కూడా రెసిస్టెన్స్ తీసుకుంటుంది మరి. సో చూడాలి, ట్రెండ్ అయితే ఇంకా బేరిష్గా ఉన్నట్టే నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. నిఫ్టీ రివర్స్ అయితే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. లేదు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంటే నిఫ్టీని పైకి తీసుకెళ్తారు. సో ఇక్కడ నుంచి అగ్రెసివ్గా బయర్స్ వచ్చారు కింద నుంచి, కాకపోతే సెల్లర్స్ ఫైట్ చేస్తున్నారు. చూడండి ఈక్వల్గా ఎంత పైకి అయితే తీసుకెళ్లారో అక్కడ నుంచే పుష్ చేసుకుంటూ వచ్చారు. సో మన ప్రాఫిట్ 3000 వరకు వెళ్ళి మళ్ళీ 1000 రూపీస్కి అయితే వచ్చింది. సో ఎనీహౌ ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాం, ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ అయితే అయింది అంతే. మార్కెట్ లేదు ఇక్కడ నుంచి కిందకి వస్తుంది అనుకుంటే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది మరి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వట్లేదండి. ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పాం కదా, ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వట్లేదు. సో ప్రెసెంట్ మార్కెట్ వస్తే కిందకి రావచ్చు. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో 20 MA చూడండి చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అక్కడే ఉంది. సో అక్కడికి వచ్చి మళ్ళీ మార్కెట్ అయినా బౌన్స్ అయితే బౌన్స్ అవ్వచ్చేమో. సో చూడాలి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు. ప్రెసెంట్ అయితే ఇంకా 1700 అలా ట్రేడ్ అవుతుంది. సో నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఐస్. సో ఏమవుతుందంటే ఆల్రెడీ సిపిఆర్ అనేది బ్రేక్ అయిపోయింది, సెంట్రల్ పేఅవుట్. ఇప్పుడు ఇది కూడా టాప్ సిపిఆర్, బాటమ్ సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయిపోతే నిఫ్టీ కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో నిఫ్టీ కూడా ఏమవుతుంది 22,550 కంటే కిందకి వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. ఓకే, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ నుంచి బేరిష్నెస్ అయితే చూపిస్తుంది, అండ్ 20 SMA కూడా కిందకే వస్తుంది. సో ట్రెండ్ అయితే బేరిష్గానే ఉంది.
సో వెయిట్ చేద్దాం. ఇంకా దీని తర్వాత ఇంకా ట్రేడ్స్ అయితే ఏమీ తీసుకోవట్లేదు. సో అయితే 2500 లాస్, లేదంటే 5000 కానీ 9000 కానీ ప్రాఫిట్ వస్తుంది ఇది వర్కౌట్ అయితే. సో దీని తర్వాత ఇంకా క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇంకా ఎటువంటి ఆపర్చునిటీస్ అయితే లేదు. అఫ్కోర్స్ డేలో దగ్గరికి వచ్చిన తర్వాత ఎంట్రీ అయితే తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో అండ్ డైలీ టైం ఫ్రేమ్లో. కాకపోతే ట్రెండ్ అనేది కొంచెం బుల్లిష్గా అయితే చేంజ్ అవుతుంది, బేరిష్గా అయితే చేంజ్ అవుతుంది. ఇప్పటివరకు అయితే వ్యూ ఉన్నది బుల్లిష్, కానీ చెప్పాను కదా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఎగ్జాక్ట్గా నిఫ్టీ అక్కడి నుంచే రెసిస్టెన్స్ తీసుకుంది. నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఉండి క్యాండిల్ పైన క్లోజ్ అయ్యి ఉంటే మనకి టార్గెట్ అయితే అయిపోదును, పైకి వెళ్ళిపోదును. కానీ మార్కెట్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది స్పాట్ చార్ట్ ప్రకారం. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చేమో. ఏమవుతుంది, మార్కెట్ స్టాప్ లాస్ దగ్గర నుంచి కొంచెం అయితే గ్రీన్ బార్స్ ఫామ్ అయింది. మళ్ళీ 20 EMA సపోర్ట్ అది తీసుకుంటుంది. సో హ్యాపెన్ ఈస్ హ్యాపెండ్, వెళ్ళనివ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, సో మనకి ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ వెళ్ళొచ్చు. మనకి డే ట్రేడింగ్ కోర్స్లో IBLR స్ట్రాటజీ ఉంది కదా, సో కోర్స్ తీసుకుంటే ఒకసారి చూడండి. IBLR స్ట్రాటజీ ప్రకారం లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు, కానీ ఎంట్రీ అయితే ఏం తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎంట్రీస్ మనం లాంగ్ పొజిషన్లోనే ఉన్నాం కాబట్టి. సో ఎంట్రీ ఏం తీసుకోవట్లేదు. ఇందాక హై అయితే 3000 వరకు వెళ్ళింది, ఇప్పుడు 3500 అయింది. సో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాము. మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, కింద ట్రేడ్ అవుతుంది, అయినా ప్రాఫిట్లో ఎందుకున్నాము, పవర్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. అండ్ అట్ ది సేమ్ టైం ప్రతిసారి కూడా ఇలా ప్రాఫిట్ ఇలా ఉండాలని లేదు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది కదా. అఫ్కోర్స్ నిఫ్టీలో అంత ఏం అవ్వలేదు, ఓపెనింగ్ ఎక్కడైంది కొంచెం గ్యాప్ డౌన్ అయింది. అండ్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి, దానివల్ల కొంచెం బెనిఫిట్ అయితే వచ్చింది. లేట్ ఆఫ్టర్నూన్ మెల్ట్ అవుతూ ఉంటుంది కదా హై ప్రీమియం. సో మనం తీసుకోవడమే 62లో తీసుకున్నాం. ఓకే, మనకి ఎప్పుడు కూడా నిఫ్టీ 60లో ఎప్పుడు దొరకలేదు. అంటే దొరుకుతుంది కానీ అద్దె మనీ దొరుకుతుంది. మనం ఈరోజు OTM తీసుకున్నా సరే మనకి 60లో దొరికింది. మనం 22,600 అన్నది అద్దె మనీ అవుతుంది ఈ క్యాండిల్ దగ్గర. కానీ మనం ఎక్కడ తీసుకున్నాం, 22,550 పుట్ ఆప్షన్ తీసుకున్నాము, అది ఓటీఎం కూడా 60 రూపీస్లో దొరకడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. సో అందుకు మనకి రిస్క్ రివార్డ్ 1:2 అయితే 5000 వరకు వెయిట్ చేయాలి. కానీ మార్కెట్ మనకి ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ ఉంది కదా, ఏంటది, IBLR స్ట్రాటజీ. దాని ప్రకారం అయితే ఈ డే హై వరకు కానీ లేదంటే 2 hour కానీ వెయిట్ చేయాలి. ఫర్ సపోజ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ డేలో పెట్టుకోవచ్చు 25, టార్గెట్ అయితే 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరకు తీసుకోవచ్చు టార్గెట్, లేదంటే ఈ స్వింగ్ వరకు తీసుకోవచ్చు. సో చూద్దాం ఏమైతుందో. ప్రెజెంట్ అయితే 4000 ట్రేడ్ అవుతుంది. మరి బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, CPR బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయితే అవుతుంది. సో మార్కెట్ రివర్స్ అవుతుందని ఏం కాదు, ఇక్కడ నుంచి ఏదైనా జరగవచ్చు. నాకైతే ఈ లెవెల్ క్రాస్ అయితేనే మార్కెట్ డే హై క్రాస్ చేయొచ్చు. మనం 1:2 టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాం కాబట్టి వెయిట్ చేద్దాం ఇక్కడ వరకు. ఓకే, సో 4500 1:2 అయితే వచ్చేస్తుంది. సో మీరు ప్రాఫిట్ 1:2 దగ్గర తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదు నేను వెయిట్ చేస్తాను అంటే నాలాగా మీ ఇష్టం అది. సో మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇదైతే ఆల్మోస్ట్ 5000కి వచ్చేస్తుంది. రిస్క్ ఎంత, 2500 ఈ ట్రేడ్లో. కానీ రివార్డ్ ఇక్కడ మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఒకవేళ అది జీరోకి వెళ్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, లైక్ 9000 ప్రాఫిట్ అలా వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయినా సరే ఈ 4000 ప్రాఫిట్ కూడా పోవచ్చు. సో అది మీ ఇష్టం, అది ప్రాఫిట్ మీరు ఎక్కడ తీసుకుంటారు అనేది. అంటే 1:2 తీసుకుంటారా, లేదంటే వెయిట్ చేస్తారా, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. సో ఇంకా దీని తర్వాత ఇంకా ఎటువంటి ఆపర్చునిటీస్ అయితే లేవు. ఇంకా డేని క్లోజ్ చేస్తాను. అయితే 2500 లాస్ వస్తుంది ఒకవేళ ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే. సో అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. లాస్ అయిందా ప్రాఫిట్ అయిందా అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను నేను మీకు. నిఫ్టీ ఆల్మోస్ట్ ఏమైంది, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఎంట్రీ మనం ఎక్కడ తీసుకున్నాము, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. ఓకే, ఈ లెవెల్ లైక్ 950 క్యాండిల్ దగ్గర తీసుకున్నాము. మన వ్యూ ఏంటి, బుల్లిష్, అంటే మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి మన వ్యూ. కానీ ఏమైంది, మార్కెట్ కిందకు వచ్చింది. కానీ స్టిల్ మన ప్రాఫిట్ చూడండి ఎంత ఉంది, 5000 ప్రాఫిట్ ఉంది. సో 1:2 వచ్చింది కదా అని చెప్పి ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ట్రెండ్ అనేది ఎగ్నెస్ట్గా వెళ్తుంది, మనకి ఎగ్నెస్ట్గా వెళ్తుంది. అలాంటప్పుడు ఏదైనా జరగవచ్చు. అఫ్కోర్స్ అది 28 పాయింట్స్ ఏదైతే ట్రేడ్ అవుతుందో అది జీరోకి వెళ్ళినా వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్తుంది అంటే ఈ 22,550 అనేది క్రాస్ అవ్వకూడదు. లైక్ మార్కెట్ 22,550 పైనే క్లోజ్ అయింది అనుకోండి, అది జీరోకి వెళ్తుంది. కానీ రిస్క్ రివార్డ్ 1:2 వచ్చేసింది కదా, అండ్ దెన్ వ్యూ ఎగనెస్ట్గా వెళ్తుంది. మన వ్యూ మన సైడ్ వెళ్ళి కొన్ని సైడ్ వేస్గా అక్కడక్కడ ట్రేడ్ అయ్యి ఈ బ్లాక్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు హోల్డ్ చేసినా పర్లేదు. మన వ్యూకి అగెనిస్ట్గా వెళ్ళినప్పుడు హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అన్ని లైన్స్ తీసేస్తున్నాను. సో డన్ ఫర్ ది డే. మీరు ఇంకా హోల్డ్ చేసుకుంటానంటే అది మీ రిస్క్ బట్టి. లైక్ స్టాప్ లాస్ కాస్ట్ 62 దగ్గర తీసుకున్నాం కదా, సో 62 దగ్గర పెట్టుకుంటారంటే అది మీ ఇష్టం. లేదు నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను 1:2 ఆల్రెడీ వచ్చేసింది కదా అన్న మీ ఇష్టం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఉంది కదా, అది కూడా సపోర్ట్ ఇస్తుంది. సో మార్కెట్
ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్ వేస్గా ఉంటే 22,550 అనేది ఇది జీరోకి వెళ్ళిపోద్ది. ఓకే, ఇంకా టైం అయితే 2 o'clock అయింది, ఇంకా 1.5 hour అయితే ఉంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే 20 SMA బ్రేక్అవుట్ చేసింది. ఇప్పుడు డే హై రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఓకే గైస్, సో ఆప్షన్ సెల్లింగ్గా బెనిఫిట్ అయితే ఇది అడ్వాంటేజ్. ఇది చెప్పాను కదా, మార్నింగే చెప్పుకున్నాము. మార్కెట్ సైడ్ వేస్గా ఉన్న ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ పైకి వెళ్ళిన ప్రాఫిట్ వస్తుంది. బట్ ఫర్ చేంజ్ ఈరోజు మార్కెట్ కిందకు వచ్చినా సరే ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్ వచ్చింది. సో అది ఎందుకంటే మన ప్రీమియం ఎక్కువ ఉంది కదా అంటే చెప్పి 22,600 పుట్ ఆప్షన్ సెల్ చేయలేదు, దాని కింద 22,550 పుట్ ఆప్షన్ సెల్ చేసాం. సో మార్కెట్ 22,550 పైన ఉన్నంత వరకు కూడా అది పర్వాలేదు ఆప్షన్ సెల్లర్స్కి. ఓకే, సో దానివల్ల మీరు ఓటీఎం తీసుకుంటే పర్వాలేదు, కానీ అట్ ది సేమ్ టైం ఓటీఎం ఈరోజు ఎక్కువ ఉంది. మార్కెట్ గ్యాప్ డౌన్స్ అవి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిఏ అనేది ప్రైస్, పుట్ ఎక్స్పైరీ ప్రైస్ ఎక్కువ ఉంది. ఒక్కొక్కసారి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్స్ బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ డౌన్స్ అయ్యి లేకుండా ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి అవుట్ ఆఫ్ ద మనీ లైక్ 22,500 ఈరోజు దొరికినట్టు 60లో దొరకదు. ఒక్కొక్కసారి 30 రూపీస్ 20 రూపీస్ అలా దొరుకుతుంది. అలాంటప్పుడు స్టాప్ లాస్ కొంచెం టైట్గా పెట్టుకుంటే హిట్ అయిపోతుంది. ఓకే, సో ఈరోజు మనకి అడ్వాంటేజ్ ఏమొచ్చింది, మార్కెట్ 2-3 డేస్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల ప్రీమియమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ప్రైస్. సో అందుకు అంత బేగా హిట్ అవ్వలేదు. సో ఎన్నో ఇది ఓకే, మీరు హోల్డ్ చేసుకుంటా అంటే జీరోకి హోల్డ్ చేసుకోవచ్చు. నాకు అయితే ఇంకొక 4,000 అయితే మిస్ చేసుకున్నానని అనుకుంటున్నాను. కానీ అట్ ది సేమ్ టైం చెప్తున్నాను కదా, ట్రెండ్ అనేది ఎలా ఉంది, ఇక్కడ బేరిష్గా ఉంది. 20 EMA ఈ పివోట్ ఉంది కదా, ఈ పివోట్ బ్రేక్అవుట్ చేస్తే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఇక్కడ పివోట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చింది, 1 o'clock రెసిస్టెన్స్ ఇచ్చింది అండ్ డేలో కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, సెషన్ క్లోజ్ చేద్దాము ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏంటి, గ్యాప్ బోర్డర్. సో అక్కడ నుంచి అయినా రిజెక్షన్ జరిగితే జరగవచ్చు, కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏమీ ఎంట్రీస్ అయితే ఏం తీసుకోవట్లేదు. సో రిస్క్ ఈరోజు 2,500 అండ్ ప్రాఫిట్ 1:2 అయితే వచ్చింది. సో డేని క్లోజ్ చేద్దాం. టిల్ డేట్ మనకి 30K గ్రీన్లో ఉన్నాము, ఇంకా 20 రూపీస్ ఉన్నది ఇది జీరో అవ్వడానికి. సో నిఫ్టీ 22,550 పైన క్లోజ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎట్ ది మనీదే ట్రేడ్ అవుతుంది. ఏదైనా జరగవచ్చు, అక్కడి నుంచి రెసిస్టెన్స్ అయ్యి మార్కెట్ కిందకి రావచ్చు, లేదంటే పైన ట్రేడ్ అవ్వచ్చు, సైడ్ వేస్ అవ్వచ్చు. సో సైడ్ వేస్ అయినా పైకి వెళ్ళినా ప్రాఫిట్ అది జీరోకి వెళ్తుంది, కిందకు వచ్చినప్పుడు చెప్పలేము ఒక్కొక్కసారి. ఓకే, 22,500 వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు అది ఇండమని అయిపోద్ది కదా, అప్పుడు కొంచెం రిస్కీ. సో రవి గారు ట్రేడ్స్ తీసుకున్నారు మీరు ఏమన్నా? లేదండి, ఏం తీసుకోలేదు. ఓకే ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు సెషన్లో? లేదండి. ఓకే అండి. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్కి వెళ్తుంది, ఇప్పుడు రిజెక్షన్ జరగవచ్చు. అండ్ 20 SMA అని చెప్పాను కదా, ఇది కూడా ఇప్పుడు 20 EMA బ్రేక్ చేస్తుంది, ఏదైనా జరగచ్చు. ఓకే, సో ఇది జీరో అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే 22,560 ట్రేడ్ అవుతుంది కదా, 22,550 పైన క్లోజ్ అయితే మార్కెట్ జీరోకి వెళ్ళొచ్చు. ఓకే ఓకే గైస్, అయితే దెన్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.